ఇప్పుడు క్లాస్ అంటున్నాం, అప్పుడు క్లాస్ అనేది కూడా లేదు. సార్ ఉంటే ఇట్లా రౌండ్గా కూర్చునేవాడు నాకు సార్ ఎదురుగా, సారే మాట్లాడేవాడు. ఓకే, ధ్యానంలో అనుభవాలు అవి చర్చించుకున్నాం. ఆ 10 మందిలో నేను ఒకడిని ఉండడం వల్ల నాకు అది పెద్ద వరం అయిపోయింది. అంటే అప్పుడు రోజు సార్ని కొన్ని సంవత్సరాల పాటు రోజు సాయంత్రం వెళ్ళడం, ధ్యానం చేసుకోవడం, సార్ని కలవడం. సార్ ఏదో ఒకటి చెప్తుంటాడు, రోజుకి ఒక కాన్సెప్ట్ చెప్పేవాడు. ఆల్మోస్ట్ ఒక 4 ఏళ్ళు పైగా పర్సనల్గా సార్తో ట్రైనప్ కావడం జరిగింది. న్యూటన్ గారు ఉండేవారు అప్పటికి. న్యూటన్ సారు పీజీ చేస్తున్నారు నాకు తెలిసి నిమ్స్లో పీజీ చదువుతున్నారు. డాక్టర్ హరికుమారు, డాక్టర్ జీకే, డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి అని ఆర్టీసీ, ఇక్కడ మీరు గమనించుంటారు, జ్ఞానమాచక్రాల్లో ఆర్టీసీ బస్సులో గురించి ఆయన వర్క్ చేస్తుంటారు శివశంకర్ రెడ్డి. ఇప్పుడు మా కజిన్ మధు, రమణ అని ఒక అబ్బాయి ఉండేవాడు. పాల్ సార్ మాకు సీనియర్, న్యూటన్ సారు, పాల్ సారు, ఆంజనేయ శర్మ సారు, స్పిరిచువల్ రియాలిటీ తయారు చేసిన ప్రతాప్ రెడ్డి గారు, గుణాకర్ రెడ్డి గారు, ఇట్లా ఒక 10 మంది అక్కడక్కడ. కర్నూలులో పాల్ సార్ కర్నూలులో ఉండేవాళ్ళు, న్యూటన్ సార్ హైదరాబాద్ పీజీ చేసేవారు. డాక్టర్ యుగంధర్ అప్పుడు ఎండి చదివేవాడు, అక్కడ తిరుపతిలో ఉండేవాడు. స్టూడెంట్స్ అంతా పిల్లలే, అంతా కలిపి నాట్ ఈవెన్ మోర్ దాన్ 20 years, అంతా 20 ఏళ్ళ లోపల పిల్లలమే. పెద్దవాళ్ళు అనే సమస్య, పెద్దవాళ్ళు ఎప్పుడో 10 ఏళ్ళకి వచ్చారు. ఇప్పుడు మన వయసు ఉన్న పెద్దవాళ్ళు 10 ఏళ్ళ తర్వాత వచ్చారు, అంతా స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. దట్ వాజ్ వెరీ గుడ్. అంటే రోజు సార్తో గడపడం. అప్పుడప్పుడు సార్ వారానికి ఒకసారి ఏదో ఒక ఊరికి వెళ్ళేవాడు, తిరుపతికో అనంతపురం. ఒక్కడే ఎర్ర బస్ ఎక్కి, కారు లేదు, బస్సు లేదు, ట్రైన్కి టికెట్ కూడా ఉండేది. అప్పటికే సార్ రిజైన్ చేస్తున్నాడు. కర్నూలులో పిరమిడ్ ఎదురుగానే వాళ్ళ ఇల్లు ఉండేది, సార్ ఇల్లు ఉండేది. సార్ ఇంట్లోనే రాత్రి భోజనాలు, సినిమాలు కూడా పోయేవాళ్ళు. సార్ ఇలాగే ఇప్పుడు నాలాగే టీ షర్ట్ వేసుకోండి. అప్పుడు కొద్దిగా జస్ట్ గడ్డం కొద్దిగా పెరిగింది. అప్పటికి గురువు ఈ పదాలు లేవు. గురువు, బ్రహ్మశ్రీ, పత్రిజీ, పితామహాలు అన్నీ కూడా ఇప్పుడు వచ్చాయి. అప్పుడు అంతా మేము క్లోజ్ ఫ్యామిలీ మెంబర్. ఇప్పటికీ నాకు ఆ నోరు తిరగట్లేదు. అందుకే బ్రహ్మశ్రీ, పితామహ, పత్రిజీ, సార్ దివ్యాశస్సులతో ఈ పదాలన్నీ నాకు ఇప్పటికి తిరగవు. ఎందుకంటే సార్తో ఎన్నో 15 ఏళ్ళుగా ఉండి సార్ అని ఒక ఫాదర్ లాగానో, ఒక మదర్ లాగానో పత్రి మేడం చూసే అలవాటుగా, అంటే ఆ నోరు రాదు ఇప్పటికి నాకు. స్టేజ్ మీద కూడా ఆ మాటలు మాట్లాడాలంటే రావు, ఎందుకంటే సార్ నేర్పించలేదు. ఇప్పుడు కొద్దిమంది మనం కొత్తగా మనం గౌరవంగా నేర్చుకున్నాం, కానీ అప్పుడు ఆయన ద్వారానే ఈ ప్రపంచాన్ని చూడడం జరిగింది. నేను జస్ట్ 17 years ఏజ్ అప్పుడు. ఆ ఏజ్లో అప్పటికి ప్రపంచమే తెలియదు, ప్రపంచాన్ని చూడలేదు. చూడడం మొదలుపెట్టింది ఆయన ద్వారానే. ఎలా చూడాలి, ఎలా జీవించాలి, ఎలా ఆలోచించాలి, దేనికోసం జీవించాలి. సార్ అప్పుడప్పుడు అన్ని ఊర్లు తిరుగుతుంటే ఆయనతో పాటు కొన్ని ఊర్లకు వెళ్ళేసి వచ్చేవాళ్ళు. ఆల్మోస్ట్ అప్పటికే బాంబే, కర్ణాటకలో చాలా ఊర్లు అలా వెళ్ళేవాడిని. బట్ క్లాసులు చెప్పడం అనేది అప్పుడు ఓన్లీ సార్ చెప్పేవారు. ఆ తర్వాత మెల్లమెల్లగా మేము చెప్పడం మొదలుపెట్టాం. ఫస్ట్ అంటే సార్ చూడగానే మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఒక గురువు అనా, లేకపోతే అసలు ఎలా అనుకున్నారు? సార్ చూడగానే కోపం వచ్చేది. ఎందుకంటే ఎట్లా పడితే అట్లా తిట్టడం, కొట్టడం చేసేవాడు కదా. ఇప్పుడు అన్ని చాలా చాలా ప్రశాంతంగా ఉండేవాడు కదా. అప్పుడు సార్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్, చాలా స్ట్రిక్ట్. మన ఇంట్లోనే అమ్మ నాన్నతోనే తిట్లు పడే ఆ టైపు కాదు. అమ్మ నాన్న తిడితేనే ఒప్పుకోము, ఈయన ప్రతిదానికి తిడుతుంటాడు, అడుగుతాడు. ఈయనేం గురువు అని మొదట్లో ఉండేది, కానీ మెల్లమెల్లగా ఆయన ఎందుకు అలా చేస్తున్నాడు, ఆయన ఎంత తిట్టినా కూడా మళ్ళీ ఏందో కోపం, భయం, బాధ వచ్చేది. కానీ ఎంత కిందేసి కొట్టినా కూడా, బాగా కొట్టించుకున్న వాళ్ళు, బాగా తిట్టించుకున్న వాళ్ళు నేను కూడా వన్ ఆఫ్ ది ఫస్ట్ పర్సన్. ఆయనతో కొడుతూ ఉంటే, ఒక్కోసారి తంతూ ఉంటే పోయి బాత్రూంలో దాచుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. చాలా కఠినంగా ఉండేది. ఫస్ట్ 10-15 years చాలా టఫ్. ఇప్పుడు ప్రతిసారి వేరు, అప్పుడు మేము సార్తో తిరిగిన ప్రతిసారి వేరు. అలాగే మళ్ళీ ప్రేమ కూడా ఉండేది. అలాగే ఆయనతో పాటు కలిసి సినిమాలో పోయిన రోజులు ఉన్నాయి. అలాగే ఆయన తీసుకొచ్చి నోట్లో భోజనం పెట్టి నోట్లో కావాలి, ఆయన పైన కారులో స్థలం లేకపోతే ఆయన పైన కూర్చోపెట్టుకొని తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. స్థలం లేకపోతే 10 మంది ఎక్కితే సార్ అదే కార్ లెక్క సార్ పైన కూడా కూర్చొని వెళ్తారు. రాను ముందు అది చూసుకున్నాం. బస్ ఎక్కి వస్తా ఉంటే లేదు, ముందు నా మీద కూర్చోబెట్టుకొని తీసుకున్న రోజులు ఉన్నాయి.
ద సేమ్ టైం బాగా ఫ్రెండ్ ఇప్పటికీ లాగా. ఆయన అంటే ఇప్పటికీ ఆయన అంటే నాకు అదే పులి అనే పేరు వస్తేనే ఏనుగుకి కదా నిద్ర రాదు. అది చూసి 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 ఇప్పటికే నా పేరు వస్తుంది నాకు ఇంకా. ఫ్రెండ్ లాగా, ఫాదర్ లాగా, మదర్ లాగా, గురువు లాగా ఆ రోల్స్ ఈ రోల్స్ కదా అన్ని రోల్స్ సార్ ప్లే చేశారు మా జీవితంలో. ఆయన ద్వారా అంటే ఆయన చేతుల మీదుగా పెరిగాను అనిపిస్తుంది నాకు వేరే ప్రపంచం తెలియదు. మా అమ్మ నాన్న ఫిజికల్ లైఫ్ ఏదో అంత ఇస్తే నాకు లైఫ్ అంటే ఏందో చూపించింది సార్. మొదటగా టెన్షన్ ఉండేది, ఇప్పటికి కూడా ఉంది టెన్షన్, ఇప్పటికైనా ఎవరికైనా ఉండొచ్చేమో, బట్ అప్పుడున్న కొంచెం తక్కువ. ఫస్ట్ ఫండమెంటల్ బేస్ ప్రిన్సిపల్, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అని గోడ మీద కూడా పెద్దగా రాసి పెట్టాడు సార్. చాలా పెద్ద లైన్ ఉండేది, నీ వాస్తవానికి నువ్వే సృష్టించగలం, గోడంతా ఉండేది కర్నూలులో పిరమిడ్లో. రెండోది పిరమిడ్ సొసైటీ అనేది సారు ఒకటి ఓషో రజనీషు, రెండు రాంప, ఈ ఇద్దరి యొక్క కలయికతో నేను స్టార్ట్ చేశానని చెప్పాను. ఈ ఇద్దరు మన మూల స్తంభాలు, వాళ్ళ బేస్గా రంపా ప్లస్ సేత్ అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్, అదే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. అలా కాకుండా మెయిన్ సబ్జెక్ట్, ఎందుకంటే రంపా ఇన్నర్ సైడ్ థర్డ్ ఐ, యాస్ట్రల్ ట్రావెల్, అవి ఇవి. అవుట్ సైడ్ లైఫ్ని హ్యాపీగా ఎలా జీవించాలి ఎన్లైటన్మెంట్తో అని చెప్పేది ఓషో రెనీష్ ప్లస్ రంపా, ఈ రెండింటి కలయికను బేస్గా సృష్టించానని చెప్పేవారు. రికమెండెడ్ బుక్స్ చాలా చెప్పేవారు, కాన్సెప్ట్స్ చెప్పేవారు సార్ చాలా. 5 ఫింగర్ కాన్సెప్ట్ అని ఏదో ఇప్పుడు రకరకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, 7 కొండల వాడని. అప్పుడప్పుడు అదర్వైజ్ జనరల్గా ఏదైనా క్వశ్చన్ ఆన్సర్, ముఖ్యంగా చాలా రోజులు క్వశ్చన్ ఆన్సర్స్ డీల్ చేశారు సార్. చాలా సంవత్సరాలు ఏదైనా క్వశ్చన్ అడగండి అనేవాళ్ళు వెళ్తూనే, అడగకపోతే తిట్టేవాళ్ళు. అప్పుడు అన్నీ తెలిసిపోయినాయా, అన్నీ అర్థమైపోయినాయా. రెండోది ఇంగ్లీష్లో మాట్లాడని చెప్పేవాడు నాతో మాట్లాడితే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, లేకపోతే లేదు. ఎందుకు సార్ ఇంగ్లీష్ ఎందుకు ఇప్పుడు అంటే, రాబోయే కాలంలో మీరు చాలా మొత్తం అన్ని కంట్రీస్ తిరగాల్సి వస్తుంది, రాష్ట్రాలన్నీ తిరగాల్సి వస్తుంది, మీరు ఇప్పుడు నాతో ఇంగ్లీష్లో మాట్లాడకపోతే లాభం లేదు, నేర్చుకోవాల్సిందే. అప్పటికి తెలుగు పుస్తకాలు ఏం లేవు, 1-2 ఉన్నాయి. ఇప్పుడు అన్ని తెలుగు పుస్తకాలు చాలా ట్రాన్స్లేట్ చేశారు. అప్పుడు అన్ని వెస్టర్న్ ఆథర్స్ చాలా ఇంగ్లీష్ పుస్తకాలే చెప్పారు. సో ఇంగ్లీష్ పుస్తకాలే చదవాల్సి వస్తే ఎలా, మీరు ఏం చేస్తారు? ఒక యుగాత్మకత, హిమాలయ విలారు ఉండే మనకు తెలుగులో ఉండేవి, మిగతావన్నీ కూడా ఇంగ్లీషే. ఈవెన్ వివేకానంద పుస్తకాలు కూడా చాలా మటుకు ఇంగ్లీష్లోనే ఉండేవి అప్పట్లో, చాలా తక్కువ తెలుగు పుస్తకాలు. సో ఇంగ్లీష్ మీద చాలా ఒక 6 నెలలు పైగా డైలీ పిరమిడ్కి వెళ్తే ఓన్లీ ఆయనతో ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, వచ్చి రాని ఇంగ్లీష్లోనే, బట్లర్ ఇంగ్లీష్లోనే ఆయనతో మాట్లాడాలి. ఆ తర్వాత నేర్చుకోవడం జరిగింది. ఈరోజు ఇప్పుడు అన్ని రాష్ట్రాలు తిరగగలిగాము అంటే, లేదంటే ఇప్పుడు దేశాలు కూడా తిరగలుగుతున్నాం అంటే, ఆ రోజు అప్పటికి ఆల్మోస్ట్ 25-26 years బ్యాక్ ఆయన స్ట్రిక్ట్గా మాతో చేపించిన పని. ఈ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని అంటే కొటేషన్స్ చదివినప్పుడు కానీ, లేకపోతే సార్ చెప్పినప్పుడు కానీ మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? అంటే అది అంత డైజెస్ట్ చేసుకోలేము కదా, అది మీకు ఎలా అనిపించింది? డైజెస్ట్ చేసుకోవడం అంటే, ఇప్పుడు అది చెప్తున్నది మామూలు మనిషిగా, అప్పటికి మనం ఆయన గురువుగా డిసైడ్ అయిపోయాం. అప్పటికి అది ఒక అల్టిమేట్ ట్రూత్గా కనిపించింది. తప్పనిసరిగా అంటే మరి బాగుంది, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అంటే నచ్చింది. ఎలా మన జీవితాన్ని మనమే సృష్టికర్తలం, బాగుంది, అందరం చెప్తాం. ఎలా మరి సృష్టించుకోవాలి అనేది కూడా ప్రశ్నే కదా. ఎలా సృష్టించుకోవాలి తెలిస్తే కదా అప్పుడు నిజంగా మనం. దానికోసమే సార్ సజెస్ట్ చేసిన పుస్తకాలన్నీ మనం చదివాం. అంటే సేత్ 99లో నాకు మొట్టమొదటిగా సారు నేచర్ ఆఫ్ పర్సనల్ రియాలిటీ పుస్తకం ఇచ్చాడు సేత్. దట్ వాజ్ మై లైఫ్ టర్నింగ్ బుక్. సార్ దగ్గర ఉండేవి జిరాక్స్ బుక్స్ ఉన్నాయి, ఎప్పటికీ పుస్తకాలు ప్రింటింగ్లో కూడా చాలా పుస్తకాలు ప్రింటింగ్లో ఉండేవి కాదు కాబట్టి తెలిసేది కాదు. 99లో ఆ పుస్తకం తర్వాత టర్నింగ్. అప్పటి వరకు నేను ఎగ్జామ్ ఓషో పుస్తకాలు చదివాను, ఓషో గురించి సార్ చెప్పేవాడు కాబట్టి. ఓషో పుస్తకాలు ఆల్మోస్ట్ 600 పుస్తకాలు పైగా నేను 95 to 99 చదివాను. 99లో
సారు ఇవ్వడం జరిగింది. అంటే నేచర్ ఆఫ్ పర్సనల్ రియాలిటీ. అక్కడ నుండి లైఫ్ టర్నింగ్ మారి అప్పటి నుండి రామ్తా, కన్వర్జేషన్ విత్ గాడు, సేత్ బుక్స్, ఇట్లా చాలా పుస్తకాలు, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ బుక్స్ చదవడం మొదలుపెట్టాను. సో లైఫ్ ని క్రియేట్ చేసుకోవడం ఎలా అనేది ఆ పుస్తకాల ద్వారా నేర్చుకుని స్టార్టెడ్ క్రియేటింగ్ లైఫ్. సార్ క్లాసెస్ నేను ఏర్పాటు చేయడం అనేది మహబూబ్నగర్ డిస్టిక్లో స్టార్ట్ అయింది. నేను మహబూబ్నగర్ షిఫ్ట్ అయిన తర్వాత 2 నెలల్లో 3 నెలల్లో అక్కడ ఒక్కొక్క ఊర్లో పని చేసిన తర్వాత ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు సార్ని పిలిచేవాళ్ళు. ఆల్మోస్ట్ ఎవరి మంత్ 2 సార్లు వచ్చేవాడు సార్. మా ఇంట్లోనే ఉండేవాడు కర్నూలులో, సారీ మహబూబ్నగర్లో. మా ఇంట్లో చిన్న ఒకటే రూమ్ ఉండేది మా ఇంట్లో, సింగిల్ బెడ్రూమ్ కూడా కాదు. ఆ సార్ పైన బెడ్ మీద పడుకుంటే నేను కింద పడుకోవాలి, నేను మా మేడం. ఆయన కూడా ఎప్పుడు మా ఇంట్లోనే ఉన్నారు. ఆల్మోస్ట్ 5 ఏళ్ళు మా ఇంట్లోనే ఉన్నాడు సార్ వచ్చినప్పుడు అంతా. మొదటగా ఒక 2-3 నెలలు మేము వర్క్ చేసిన తర్వాత అప్పుడు అంటే ఒక్కొక్క ఊరు అట్లా నెలకు 2-3 ఊర్లు అయ్యేవి. అలా అన్ని ఊర్లు, అన్ని మండలాలు, అన్ని ఊర్లు మహబూబ్నగర్ డిస్టిక్లో 64 మండలాలు, 1500 గ్రామాలు ఉండేవి. నాకు గుర్తున్నంత వరకు 64 మండలాల్లో ఎన్నోసార్లు క్లాసెస్ పెట్టడం జరిగింది. ఒక్కొక్కసారి ఒక ఊరు 10 ఊర్లకు ఒకటే రోజు సార్ని తీసుకెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. అర్ధగంట అట్లా బాగా అంటే ఉధృతంగా చేశాం. ఆ తర్వాత పూణేలో కూడా సార్ ఎవరి మంత్ వచ్చేవాడు మా ఇంటికి, ఎవరి మంత్ వచ్చేవాడు. ఆ తర్వాత ఢిల్లీలో, జమ్మూ కాశ్మీర్లో మొదటిసారి క్లాస్ పెట్టాం. జనరల్గా అక్కడ మెడిటేషన్ క్లాసెస్ ఆధ్యాత్మికమైనవి జరగదు. సో మన నవకాంత్ ఇట్లా మారుతి ఇట్లా పిల్లలంతా వెళ్ళి అక్కడ రెడీ చేశారు. మొదటిసారి హిస్టరీలో ఒక ఫస్ట్ టైం స్పిరిచువల్ మాస్టర్ వచ్చేసి అక్కడ క్లాస్ జరగడం. మేము వెళ్ళి క్లాసెస్ ఫస్ట్ తీసుకోవడానికి వెళ్తే ఎస్పీ పిలిచి నమస్తే అన్నయ్య వెళ్ళిపోండి అన్నారు. ఎందుకంటే ఇక్కడ ధ్యానం పేరు చెప్తే లేపేస్తారు, వద్దు అన్నారు. అంటే లేదు మేము చెప్తాం అది అని. అయితే ముందు పోయి మిలిటరీ వాళ్ళకి చెప్పండి అని మొత్తం బెటాలియన్స్ అన్నిటికి వెళ్ళి చెప్పడం జరిగింది మొత్తం. ఆ తర్వాత కొద్ది రోజులకు మురళీధర్ గారు అని బిఎస్ఎన్ఎల్ ఆడ జిఎంగా వర్క్ చేసేవారు, మన తెలుగు ఆయన ద్వారా మెల్లమెల్లగా బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, పబ్లిక్లోకి వెళ్ళడం. ముస్లిమ్స్ కూడా చాలా విశేషం ఏంటంటే కాశ్మీర్లో ముస్లిమ్స్ మెడిటేషన్ సెంటర్ స్టార్ట్ చేశారు అక్కడ. అది చాలా పెద్ద విశేషం. వాళ్ళ ద్వారానే క్లాసు మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. మన పిల్లలంతా ఆల్మోస్ట్ 1 మంత్ పైగా, నాకు తెలిసిన నవకాంత్ ఇట్లా కొద్దిగా 2-3 అక్కడ 1 మంత్ పైగా ఉన్నారు. మారుతి అని మా బామర్ది మారుతి, ఇట్లా ఢిల్లీని బేస్గా జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మనం తిరగని క్లాసెస్ చేయడం అని ఏం లేదు. ఆ తర్వాత మళ్ళీ 2010లో సార్ 99 నుంచి 2005 వరకు మహబూబ్నగర్ అయితే 2005 to 2010 నేను పూణే బేస్డ్గా ఉండి నార్త్ ఇండియా చూసుకునేవాను కదా. 2010లో మళ్ళీ వచ్చేయమన్నాడు హైదరాబాద్కి. సో ఇక్కడ మనకు ఓంకారేశ్వర పిరమిడ్ కానీ కర్తాల వర్క్స్ చాలా ఉన్నాయి, వచ్చేయమంటే వచ్చేసాను. మధ్యలో జగన్నాథ గట్టు పిరమిడ్ వర్క్ కర్నూలులో, పూణేలో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. దానికి ముందు పిరమిడ్ వ్యాలీ 2001 to 2003 ఐ థింక్. అప్పుడు బాగా పిరమిడ్ వ్యాలీ వర్క్ జరిగింది. 2003-2004 ఒక మంచి స్టేజ్కి వచ్చేసింది పిరమిడ్ వ్యాలీ. పత్రిసారే కాదు, అందరు గురువులు దగ్గర మనకు గురువు అర్థమైనట్టుగా అనిపిస్తూ ఉంటాడు. ఎంతవరకు అర్థమవుతాడు అంటే మనం ఎంతవరకు సాధన చేశామో అంతవరకే మనకు గురువు అర్థమవుతాడు. సముద్రంలో మనం ఎంతవరకు ప్రయాణిస్తే అంతవరకే, అది కూడా కొద్దిగా ఇంత. మొదట్లో సార్ గురించి నాకు తెలుసు అనుకునేవాడిని 95-96, ఎందుకంటే రోజు సార్తో కలుస్తున్నాం, రోజు సార్తో మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే పుస్తకాలు చదవడం మొదలు పెట్టానో ఓషో పుస్తకాలన్నీ చదివాను. ఓషో పుస్తకాల్లో ఉదాహరణకు 600 పుస్తకాల్లో ఆయన చెప్పిందంతా కూడా అది మనకు థియరీ అయితే దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఈయన. అంటే ఓషోని మనం చూడలేదు కానీ మనకు కళ్ళెదురుగా ఉన్న ఫిజికల్ లైవ్ ఎగ్జాంపుల్ ఈయన. వివేకానందుడు చదివామనుకోండి, వివేకానందుడు ఏమేమి చేశాడో దానికి మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఏంటి. వివేకానందుడు ఎలా జీవితాన్ని మొత్తం దీనికోసం అంకితం చేశాడు, అలా పత్రి సార్. బుద్ధుడి గురించి చదివితే ఆడు చెప్పినవన్నీ ఇక్కడ కనబడుతూ ఉంటాయి ప్రాక్టికల్గా. ఎంతగా డెప్త్గా నేను లోపలికి వెళ్ళే కొద్దీ, ఎంతగా తెలుసుకునే కొద్దీ అంతగా ఈయనంటే అంటే పత్రి సార్ అంటే అంత గౌరవం అంతా పెరిగిపోయింది. మొదట మామూలుగా ఉంటుంది, ఎందుకంటే మనం చూసేది మొదటగా మన కళ్ళతో చూస్తాం, మనము ప్రాక్టికల్ జ్ఞానంతో చూడలేము.
కళ్ళు గడ్డము ఏదో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఒక గురువు అందరూ అంటున్నారు కాబట్టి గురువు. బట్ ఒక విషయాన్ని పాటించడానికి మనం ప్రయత్నించినప్పుడు అది ఎంత కష్టమో, అది మనం ఇంత కష్టపడుతున్నా ఆయన ఎంత సునాయాసంగా చేస్తున్నాడు ఆ పనులన్నీ. ఒకరోజు ధ్యాన క్లాస్‌కు రెగ్యులర్‌గా అటెండ్ అవ్వమంటే, రెగ్యులర్‌గా ధ్యాన క్లాస్‌కి రావంటేనే మనం ఆలోచిస్తుంటాం. అలాంటిది 24 గంటలు ధ్యానమే చేసుకుంటూనే తిరుగుతున్నాడంటే, అది ఎంత ఆయన జపించాలి. ఒకరోజు అర్ధగంటనో, 15 నిమిషాలో మనం రెగ్యులర్‌గా టైం పెట్టడానికే మనము మా అమ్మ వద్దంటుంది, మా ఆయన వద్దంటున్నాడు అనేవాళ్ళు కొద్దిమంది. మా భర్త తిడతాడండి అనేవాడు కొద్దిమంది. భార్యలు తిడతారనే వాళ్ళు కొద్దిమంది. ఆ! ఇప్పుడే నేనే వచ్చాను. మళ్ళీ ఏదో ఫోనొచ్చింది. హ్మ్. అంటే ఇలాంటివన్నిటిని జయించి 24/7 జీవితకాలం ఒక వ్యక్తి చేయగలుగుతున్నాడు అంటే, ఆ వ్యక్తి మొదలుపెట్టినప్పటికీ ఎంతో ఎత్తులో ఉండాలి. పిరమిడ్ సొసైటీ అనేది స్టార్ట్ చేయడానికి ముందే ఆయన అప్పటికే 20 ఏళ్ళు పైగా మొత్తం ప్రపంచం అంతా తిరిగాడు. ఇప్పుడు మనం తిరిగినట్టు 20 ఏళ్ళు పైగా. తిరిగి పిరమిడ్ సొసైటీని 90స్‌లో స్టార్ట్ చేసినాడు. 1989. ఓషో రజనీష్ ఇక్కడ ఎండ్ అయ్యాడు. 1989లో కరెక్ట్‌గా అదే టైంలో ఇక్కడ ఈయన స్టార్ట్ చేశాడు. చాలా మందికి తెలియని విషయం అది. 89లో బాడీ వదిలేశారు ఓషో రజనీష్. అదే ఇయర్‌లో పత్రి సార్ స్టార్ట్ చేశారు. పత్రి సార్‌ని అడిగాను. సార్ మీకు ఓషో అంటే చాలా ఇష్టం. లేకుంటే ఇంకా ఎవరెవరో గురువులంటే చాలా ఇష్టం. మరి అక్కడికెళ్ళిపోయి ఇప్పుడు మనలాగా మీరు కూడా అక్కడే వెళ్ళిపోయి స్టార్ట్ చేసేసుంటే ఇంకా ఈజీగా ఉండేది కదా! అడిగితే సార్ ఒక మాట అన్నాడన్నమాట. అన్ని చోట్లకెళ్ళాను. కానీ ఎక్కడో ఒక పాయింట్ మిస్ అయిందనిపించింది. చిన్న చిన్న పాయింట్లు మిస్ అయ్యాయి. ఓషో దగ్గర ఒక పాయింట్ మిస్ అయింది. రాంపా దగ్గర ఒక పాయింట్ మిస్ అయింది. ఇట్లా వీళ్ళందరి దగ్గర అవన్నీ మిస్ అయినవన్నీ తీసేసి అన్నీ కలిపి ఒక మనం తేనెతిట్ట అంటాం కదా! అన్ని చోట్లకెళ్ళి తీసుకొచ్చి ఒకటి తయారు చేస్తాం. అలాంటిది నేను తయారు చేసుకొని అందరికి పంచుతున్నాను. అందుకే ఇప్పుడు మనం ఏం ఓషో దగ్గరికెళ్ళే అవసరం లేదు. ఓషో పుస్తకాలు చదివితే చాలు. ఓషో టెక్నిక్‌లు అవసరం లేదు మనకు. టెక్నిక్ పత్రి సార్ చెప్పిన టెక్నిక్ ఒకటి చాలు. ఒక ధ్యానం చాలు. 100 రకాల ధ్యానాలు అవసరం లేదు. సార్ చెప్తున్నది ఒకటే ధ్యానం. అది ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అది మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు 100 రకాల ధ్యాన పద్ధతులు చెప్తున్నారు. నేను దాని గురించి ఒకటి మాట్లాడడం అనవసరం. సార్ ఇప్పటికి, ఎప్పటికి చెప్తున్నది ఒకటే ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. వేరే ధ్యానాలు లేవు అని సార్ స్ట్రిక్ట్‌గా చెప్తున్నాడు. 164 పద్ధతులున్నాయి. ఓషో రజనీష్ చెప్పినవి. సార్‌ని అడిగాను ఒకసారి 164 పద్ధతులుంటే మీరెందుకు సార్ ఒకటే పద్ధతి పట్టుకొని చెప్తున్నారు? అడిగితే ఆహ్, ఆల్రెడీ నువ్వు చాలా కన్‌ఫ్యూజ్‌డు. నీకు ఆల్రెడీ బుర్ర లేదు. మళ్ళీ 164 పద్ధతులు చెప్తే దానిలో దేన్ని చేస్తావురా నువ్వు అని అడిగాను. దేనికి కాకుండా పోతావు? నువ్వు ఏం పనికొస్తావు? అందుకే వాటన్నిటిలో నుంచి ఆలోచించి బెస్ట్ అండ్ ద ఈజియెస్ట్ ద బెస్ట్ పద్ధతి ఆనాపానసతి అనేది సెలెక్ట్ చేసుకొని నేను చెప్తున్నాను. అన్నీ చెప్పొచ్చు. ఇంకా కన్‌ఫ్యూజన్ డబుల్, త్రిబుల్ చేయొచ్చు. కన్‌ఫ్యూజన్ పెంచడానికి. ఆల్రెడీ క్లారిటీ లేదు. ఆల్రెడీ బుర్ర హీట్ ఎక్కిపోయింది. ఆల్రెడీ జీవితం దుర్భరంగా ఉంది. దాన్ని తీసుకుపోయి మళ్ళీ ఒక 100 పద్ధతులు. అందుకే సార్ ఒక్కటే ధ్యానము. ఒకటే. ఒకటే అని చెప్పి. ఓషో రజనీషు ఆనందుడు ఇద్దరు బుద్ధుడి దగ్గర శిష్యులు. అంతా ముందు జనంలో. చెప్పేసుంటారు మీకు ఆల్రెడీ ఇప్పటికి తెలిసి ఉంటది. ఒకసారి ఇట్లాగే బాంబేలో వెళ్తున్నప్పుడు అడిగాను. పత్రి సార్‌ని. ఓషో మహాకశ్యపుడు. బుద్ధుడి దగ్గర. అంతకు ముందు జన్మలో. ఆనందుడు పత్రి సార్. మరి ఆయనెందుకు ఇలా ఉన్నాడు? మీరెందుకు ఇలా ఉన్నారు? ఆయనేమో 100 రకాల పద్ధతులు చెప్తారు. స్పీచ్‌లు ఇస్తూ ఉంటాడు. ఓషో మీరేమో స్పీచ్‌లు ఇవ్వరు. సార్ స్పీచ్‌లు ఇవ్వడు కదా! ఒకే 2 నిమిషాలు మాట్లాడి వదిలేస్తాడు. హ్మ్. సార్ ధ్యానము, 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 ధ్యానం. ఓషో వచ్చేసి మహాకశ్యపుడిగా ఉన్నప్పుడు గురువు దగ్గర ఒక 5 నిమిషాలు ధ్యానం నేర్చుకొని అట్నుంచి ఎళ్ళిపోయాడింక ఎన్‌లైటన్‌మెంట్ వచ్చి. ఎన్‌లైటన్‌మెంట్ ముందే వచ్చింది అక్కడ ఆనందుడి కంటే. మహాకశ్యపుడికి ముందే వచ్చేసింది. ఆ తర్వాత ఎళ్ళిపోయాడు. అంటే బుద్ధుడి దగ్గర లేడు. అందుకే ఒక స్పెసిఫిక్ పద్ధతంటూ ఏమీ ఉండదు. అంటే గురువు దగ్గర ట్రైన్ అప్ అవ్వలేదు పర్టిక్యులర్‌గా. కొద్దిగా జస్ట్ బేసిక్స్ నేర్చుకొని ఎళ్ళిపోయాడు. ఎన్‌లైటెండ్ అయ్యాడు. అందుకే అన్నీ చెప్పేస్తున్నాడన్నమాట. అదే స్పెసిఫిక్‌గా ట్రైన్ అప్ అయ్యాడు ఆనందుడు. ఒక గురువు దగ్గర.
అదే పద్ధతి. అందుకే ఒక్కటే ఎజెండా, A+B=C అంటే చాలా సింపుల్ గా ఉంటుంది. 100 విషయాలు ఉండవు, ఒక్కటే. 100 విషయాలు చెప్తే ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు. సో బుద్ధుడి దగ్గర పర్సనల్ గా ట్రైన్ అప్ కావడం వల్ల ప్రతిసారి ఒక సైంటిస్ట్ లాగా మాట్లాడతారు. ఇప్పుడు సైంటిస్ట్ అన్ని ఫార్ములాలు చెప్తుంటారు సార్, సింపుల్ ఫిలాసఫీస్ చెప్పడు, పెద్ద పెద్ద కాన్సెప్ట్లు ఏముండవు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ, సమయమే సాధన, 1 లైన్ ఒక సైంటిస్ట్ ఏం మాట్లాడు, సైంటిస్ట్ స్పీచ్లు ఇవ్వడు, ఫార్ములాలు చెప్తాడు. A+B² = A²+B² +2AB, సింపుల్. అవి మనం వాడుకోవచ్చు ఆ ఫార్ములాలు. సో ప్రతిసారి మనకు అన్ని ఫార్ములాలు క్రియేట్ చేసి ఇస్తున్నాడు. అంతా ఆయన పడే కష్టం అంతా ఆయన పడి, ఆయన నుంచి మనకు కొద్దిగా తీసి ఇక్కడికి మనకు అందిస్తున్నాడు. అది అంటే ఒక తేనె తెట్టలాగా అంత తిరగడంతా తిరిగేసి మనము ఆయనలాగా కష్టపడే అవసరం లేకుండా మన జీవితాన్ని డైరెక్ట్ గా బుద్ధత్వం వైపు నడిపించడానికి. 99లో ఒకసారి ఇలాగ అందరం కూర్చొని ఉన్నాం. నేను ఐఐటిలో వెళ్దాం అనుకున్నాను, పీజీ చేద్దామని, ఇట్లా యుఎస్ అవి. నాకు జీకే గారికి, డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారికి అందరినీ కూర్చోబెట్టి, ఇంకా కొద్దిమంది పేర్లు అనవసరం, కూర్చోబెట్టి చెప్పాడు, నెక్స్ట్ మీరు పీజీకి వెళ్ళకండి అన్నాడు, నెక్స్ట్ హైయర్ స్టడీస్కి వెళ్ళకండి అన్నాడు. హైయర్ స్టడీస్కి వెళ్తే ఇంకా డబ్బులు బాగా వస్తాయి కదా, ఇంకా బాగా సెటిల్ అవుతాం కదా, ఇంకా ధ్యానం పనులు బాగా చేయొచ్చు కదా, లాజిక్. ఇంకా ఎక్కువ గౌరవం ఇస్తారు, ఇంకా ఎక్కువ. అరే వెధవా, ఈ లౌకికమైన చదువులతో కాదు మనం చేయగలిగే పనులు, ఇలాంటి డబ్బులతో కాదు, డబ్బులతోనో లౌకికంతోనో కాదు మనం చేసేది. కాబట్టి పక్కన పెట్టండి. ఎందుకంటే ఎక్కువ చదివే కొద్దీ ఎక్కువ పిహెచ్డీలు, డాక్టరేట్లు, తెలియకుండా ఎక్కువ ఇంటెలిజెన్స్ వేసి మీరు ఎక్కువగా దూరం అవుతారు ధ్యానానికి చెప్పారు. నేను, పరమేశ్వర రెడ్డి గారు, జీకే గారు వదిలేసాం. అప్పటికే డాక్టర్ జీకే గారు ఎండి నా ఎంఎస్ చేసింటే ఆయన కూడా పెద్ద డాక్టర్ అయిపోయింది, కానీ వదులుకున్నారు ఆయన. డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు చేసి ఉంటే అప్పటికి పీజీ, ఆయన పెద్ద డాక్టర్ అయిపోయి ఆయన కూడా ఏదో డాక్టర్ అయిపోయి ఉండేవాడు, కానీ వదులుకున్నారు. అప్పుడు ధ్యానం పిరమిడ్ సొసైటీ కోసం, అప్పుడు చేయాల్సిన పనుల కోసం అప్పుడు సార్ ఇచ్చిన గైడెన్స్, అట్లా ప్రతిదీ గైడెన్స్ ఇచ్చేవాడు సార్. ఈవెన్ పెళ్లి చేసుకోవాలంటే కూడా ఆయన దగ్గరికి వెళ్ళి సార్ అనేవాడు, ప్రతిదీ పిల్లలు కానాలా వద్దు ప్రతి విషయం సార్. నేను ఒక పాపను కన్నాను వెళ్ళి 2008లో వెళ్ళి బెంగళూరులో ధ్యానయజ్ఞం జరుగుతుంటే వెళ్ళి చెప్పా, December 29th మా పాప పుడితే. అవునా, డైరెక్ట్ గా అక్కడి నుంచి సార్ హాస్పిటల్కి వచ్చేసాడు మా పాప కోసం. హాస్పిటల్లోనే ఉంది మా మేడం. హాస్పిటల్కి వచ్చి అక్కడే మళ్ళీ కుదురుతుందో లేదో ఇప్పుడే పేరు పెట్టేస్తా అని అక్కడే పేరు పెట్టేశాడు. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే ప్రతిదీ నా జీవితంలో అయితే ఈ రోజు వరకు మొదటిసారి మొన్ననే అమెరికాకి వెళ్తున్నాను, ఒక్క విషయం మాత్రం సార్ చెప్పలేదు. సడన్ గా వెళ్ళే ముందు రోజు, ఫ్లైట్ ఎక్కడానికి ముందు రోజు మాత్రం చెప్పారు. అదర్వైజ్ ప్రతిదీ సార్తో డిస్కస్ చేసి ప్రతిదీ ఎక్కడికి వెళ్ళాలి, ఏం వెళ్ళాలి. నేను నాది ఈ ప్రోగ్రామ్ అమెరికా రావడం అనేది సడన్ గా ఫిక్స్ అయింది. ఒక్క రోజు ముందు మా ఆఫీస్ వాళ్ళు 2 రోజుల ముందు చెప్పారు. అంత ముందు నుంచి డిస్కషన్ అవుతున్నాయి, నేను పోస్ట్ పోన్ చేస్తాను. 2007, 2010 నుంచి అంటూ ఉండేవాళ్ళు, సార్ వద్దు అటురా అనేవాళ్ళు. ఆ ప్రాజెక్ట్స్, ఈ ప్రాజెక్ట్స్ చెప్పేవాళ్ళు. ఇది మాత్రం అమెరికాకి వెళ్ళడం అనేది ఒక 6 months 1 year నుంచి డిస్కషన్ అవుతున్నా, 2 days ముందు కన్ఫర్మ్ అయింది. డైరెక్ట్ గా సార్ వెళ్తున్నా అని చెప్పి మొదటిసారి జీవితంలో అదొక్కటే, ఇదొక్కటే. సరే పోయి అక్కడి నుంచి మళ్ళీ ఫోన్ చేయండి. సరే వచ్చాక మళ్ళీ ఫోన్ చేశారు, సార్ వచ్చాను. అదే ప్రతిదీ సార్తో డిస్కస్ చేసుకొని, అంటే ఈరోజు ఈ జీవితం అనేది ఒకటి ఏదైనా ఉందంటే నాకు ఆయన పెట్టిన భిక్షనే, వేరేది లేదు. ఆయనే అంటే కర్త కర్మ క్రియ నా జీవితానికైతే. ఈ మిసెస్ అంటే ఆవిడ కూడా ఫస్ట్ నుంచి ధ్యానం చేసేవారా? నాకంటే ముందు నుంచే చేసేవారు వాళ్ళు, అందుకే చేసుకున్నాం. మాది పిరమిడ్ మ్యారేజ్, సెల్ఫ్ అరేంజ్డ్ మ్యారేజ్. పిరమిడ్ లో సొంతంగా ఈ ప్రేమ గీమ అలాంటి దోమలు లేవు, కానీ ప్రేమ వివాహం కాదు. ఇలాగే ఒక లక్ష్యం కోసం నేను ఇట్లా తిరుగుతున్నాను కదా అడ్డంగా, అలాంటి అడ్డంగా తిరిగేవాడిని ఎవడు పెళ్లి చేసుకుంటారు? ఓ పద్ధతి లేదు, ఒక పాలసీ అంటే జనరల్ లౌకికంలో ఆలోచించేవాళ్ళు.
అది ఆలోచించాను నేను. సరే ఆవిడకి కూడా ఇలా ధ్యానం ఉండేవాళ్ళు ఉంటే బాగుంటుందని అని అనుకుంటున్న పరిస్థితిలో డిస్కషన్ డైరెక్ట్గా మ్యారేజ్ గురించి అయింది. అప్పుడు వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి కలిసాం. డిసెంబర్ 10th ఎప్పుడు. సార్ ఈ ఆలోచన వచ్చింది, ఏమంటారు, పెళ్లి చేసుకోమంటారా వద్దంటారా, నీ ముఖం అని డైరెక్ట్గా సార్ డేట్ ఫిక్స్ చేశాడు. December 31st నైట్. అప్పుడే ప్యాంప్లెట్ తయారవుతుంది. ప్యాంప్లెట్ రాసి ప్రింట్ చేయించేసాడు డైరెక్ట్. మా ఇంట్లో వాళ్ళు కూడా తెలియదు. డైరెక్ట్ డే టు టైం డిసైడ్ చేశాడు. లేదు అని ఆయన ఏదో అవునని అప్పుడు మా ఇంట్లో వాళ్ళు చెప్పాను, నేను ఈ రోజు ఈ టైంలో ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నాను రండి అని. పెద్ద గొడవ అయింది. కోర్స్ అట్లా సర్దుకుంది. ఇంట్లో చిన్న కొడుకున్న అందులో ఇంజనీర్. సరే ఇంకా అట్లా ప్రతిదీ ఆయన దగ్గర డిస్కషన్. సార్ చాలా వాటి గురించి చెప్తుంటారు కదా, అందులో మీకు ఇన్స్పిరేషన్ కలిగించింది ఏంటి? సార్ చెప్పేది ప్రతిదీ ఇన్స్పిరేషన్, ప్రతిదీ డైమండే. సార్ చెప్పి అది ఇన్స్పిరేషన్ కాలేదు అంటే అది మన అజ్ఞానము, అహంకారం. సార్ చదిలేదే డైమండ్, ప్రతిదీ డైమండే. సార్ నోటి నుంచి వచ్చిందంటే డైమండ్ అంతే. అది ఇంకా ఫైనల్. కానీ సారు మనకందరికి తెలియని సూత్రాలు ఏంటంటే బిఏ బుద్ధ అనేది సార్ చెప్తూ వస్తాడు. బిఏ మాస్టర్, బిఏ బుద్ధ. బికమ్ ఏ మాస్టర్ కాదు, చాలా స్పెసిఫిక్ గా ఉన్నాడు సార్. బికమ్ ఏ మాస్టర్ కాదు, మాస్టర్ గా ఉండు. బుద్ధుడిగా తయారు అని కాదు, బుద్ధుడిగా ఉండు. బిఏ బుద్ధ. ప్రతిసారి వచ్చి యు ఆర్ ఏ బుద్ధ, యు ఆర్ ఏ గాడ్, యు ఆర్ ఏ మాస్టర్ అంటుంటే ఎంత కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది అలా నుంచి. ఎంతసేపు మన వాళ్ళందరినీ ఎదవాలనే వాళ్ళే, నువ్వు పనికిరానివాడు, నువ్వు ఎదవవి, నువ్వు అది ఇది, నువ్వు నల్లగా ఉంటావు, నువ్వు తెల్లగా ఉంటావు, నీకు మార్కులు రాలేదో, లేకపోతే నువ్వు మంచోడువో, నువ్వు చెడ్డోడువో అన్న పరిస్థితుల్లో నుంచి సారు వచ్చిన ప్రతి మనిషిని యు ఆర్ గాడ్, యు ఆర్ మాస్టర్. వాడు ఎవడో తెలియదు, వాడి బ్యాక్గ్రౌండ్ తెలియదు, వాడు ఏం చేశాడో తెలియదు, అవన్నీ సంబంధం లేదు. అన్కండిషనల్ గా ఇప్పుడు ధ్యానం నేర్పించి ఇప్పుడే వెళ్ళి ఇంకొకటి చెప్పమని చెప్పడం ఎవరికి దమ్ము ఉందండి? అలా ఒక 10 ఏళ్ళు ట్రైనింగ్ ఇస్తే కూడా వేరే ఆర్గనైజేషన్స్కి వెళ్తే ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత కూడా వాడి నోట్లో నుంచి ఒక మాట్లాడింది భయం. ఏం మాట్లాడతాడో, మాకేమైనా చెడ్డ పేరు తీసుకొస్తాడేమో అనే భయం. కానీ ఈ ప్రపంచం మొత్తానికి ఒక దమ్మున్న మగాడు ఎవరన్నా ఉన్నాడంటే పత్రిసార్ ఒక్కడే. ఈ రోజే వచ్చిన వాడితో కూడా మాట్లాడు ధ్యానం గురించి అని చెప్పగలిగే ఒక దమ్మున్న మగవాడు అంటే పత్రిసార్ ఒక్కడే ఈ చరిత్రలో. మిగతా వాళ్ళంతా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అనుగుణంగా నేను కూడా నేను మొహమాట ఏం లేదు. నా దగ్గర ఎవరైనా వస్తే మా క్లాస్లో చెప్తుంటా 100 days వచ్చిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడని అనుకున్నాను. నాకు ఆ ధైర్యం లేదు. మీరు ఏం మాట్లాడతారో తెలియదు, వాడి గోల్ ఎందుకు. కానీ అన్నిటికీ రెడీ అయ్యి మనల్ని మొదటి రోజు నుంచే బుద్ధుడిలాగా చూడగలిగి చూసిన ఒక్క మగాడు సార్ ఒక్కడే ఈ చరిత్రలో. అంత ముందు గురువుల గురించి మనకు తెలియదు, కానీ మనకు తెలుసు మన ఎదవలని. కానీ సార్ ఏమో స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని మాస్టర్ అంటుంటాడు, యారో బుద్ధ అంటాడు. నేను బుద్ధున్నాయా? నేను ఎట్లా బుద్ధునే? నేను ఎంత ఎదవని కదా. కానీ సార్ మనలో బుద్ధున్నే చూస్తున్నాడు, మనల్ని దేవుళ్ళే చూస్తున్నాడు. ఇలాంటి గురువు అంటే మాటలు చెప్పడం కాదు అందరు దేవుళ్ళే అని, దేవుళ్ళుగా చూడటం వేరు. అందరూ దేవుళ్ళే, అందరిలో దైవత్వం ఉంటుంది, ప్రతి దాంట్లోనే అహం బ్రహ్మాసి అని చెప్పడం అది మామూలే. కానీ నిజంగా అలా ఒక వ్యక్తిని ట్రీట్ చేయడం ప్రాక్టికల్ గా అలా ఎవరు చేయగలుగుతారు? నాట్ సో ఈజీ. చాలా కష్టం. ఈజీ ఏం కాదు. ఏమవుతుందో రేపు వీని ఇలా ట్రీట్ చేస్తే? మిమ్మల్ని గురువు మిమ్మల్ని బుద్ధుడు అన్నా అనుకోండి, రేపు పొద్దున వచ్చి మైక్ పట్టుకొని ఏదో మాట్లాడతారు. ఒకసారి స్టేజ్ మీద ఒక అతన్ని మా ఊరిలో ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్, అప్పటి వరకు బాగా పనిచేసేవాడు మనతో, చాలా గొప్పగా ఉండేవాడు, మన మాట వినేవాడు. ఇంగ్లీష్ ప్రొఫెసర్, బాగా పెద్ద పాపులర్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయినా, పేరు ఎందుకు అనవసరం. సడన్ గా ఒకరోజు సార్ వచ్చాడు, స్టేజ్ మీదకి పిలిచారు సార్. ఆయన చూసి సార్ యువర్ గ్రేట్ మాస్టర్, యువర్ బుద్ధ అన్నాడు. అంటే ఆ మాస్టర్ గురించి ఆయన మనతో బిల్డప్ మారిపోయింది.
నేను ఇప్పుడు బుద్ధుడిని, నేను ఒక మాస్టర్ని, నువ్వు నాకు చెప్పేది ఏంది అంటే ఆ తర్వాత కనపడలేదు ఆయన. బట్ స్టిల్ సార్ బుద్ధుడే అంటాడు, సార్ స్టిల్ మాస్టరే అంటాడు. అంతా ముందు వరకు బాగా శ్రద్ధగా వినేవాడు. సడన్ గా ఆయన సార్ స్టేజ్ మీద నువ్వు బుద్ధుడు అనేసరికి, నువ్వు మాస్టర్, నువ్వు గొప్ప మాస్టర్ అనేసరికి అయిపోయింది. సో మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సార్ మనల్ని డెవలప్ చేయడానికి ఆ మాట అంటున్నాడు. మన అహంకారాన్ని మనం అహంకారంగా తీసుకోవడానికి కాదు. మనం ఇంకొకరికి బుద్ధులం కాదు, మనం ఇంకొకరికి మాస్టర్ కాదు. సార్ మనల్ని ఎంకరేజ్ చేసి, మనల్ని గుర్తించి, మనలో ఉన్న దైవత్వాన్ని పెంచడానికి ఆ పని చేస్తున్నాడు. కానీ మనమేదేమో మనం ఇంకొక రకంగా తీసుకొని, మనల్ని మాస్టర్ అనేది మనం ఇంకొకరికంటే గొప్ప మాస్టర్ అని కాదు, మనలో ఉన్న మాస్టర్ని సార్ గుర్తించాడు. నాట్ ఇన్ కంపారిజన్ విత్ అదర్స్. మనలో ఉన్న బుద్ధత్వాన్ని సార్ గుర్తించాడు, అంతేగాని ఇంకొకరికంటే బుద్ధుడు కాదు. ఒకసారి మనం ఈ పాయింట్ దగ్గర మిస్ కాకుండా చూసుకోవాలి మనల్ని మనం. ఇంకొకటి కంటే అనే కాన్సెప్ట్ లేదు. సార్ ఇండివిజువల్ గా గుర్తిస్తూ ఉంటాడు, స్టేజ్ మీదనో లేకపోతే ఎక్కడో చోట. సార్ పోయిన జన్మలో నువ్వు అది ఇదని చెప్తాడు. అంతే, ఇంకా మస్ట్ నుంచి మన అహంకారాలు సార్ ఎందుకు చెప్పాడు అని మనం అసలు అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మికత అంటే వేరే వాళ్ళతో పోల్చుకునేది కాదు, వేరే వాళ్ళ కంటే గొప్పవాడు ఆధ్యాత్మికుడు ఎప్పుడు కాదు. ఆధ్యాత్మికత అంటే సామాన్యత. సార్ సింప్లిసిటీ మొదటి నుంచి మనకు నేర్పిస్తుంది. సార్ జీవిస్తున్నది సింప్లిసిటీతో. ఆడంబరాలు లేవు సార్ దగ్గర, నో ఆడంబరాలు. మరి మనకి ఆయనకు లేని ఆడంబరాలు మనకెందుకు? ఆయన గురువు కాదంటాడు, మనం ఎందుకు గురువు అవుతాం ఇంకొకరికి? ఆయనకు శిష్యులు లేడనుకుంటే మనకెందుకు శిష్యులు అవుతాం? మనకెవరో శిష్యులు ఎలా అవుతారు? మనం ఆయన గురువు అనుకుంటున్నా, ఇప్పుడు అనుకుంటున్నా కూడా ఆయన అయితే ఎప్పుడు అనుకోలేదు ఈ రోజు వరకు గురువుగా.